నమస్తే. డాక్టర్ సుధీర్ శర్మ గారితో మనం చేసే ఏ కార్యక్రమమైనా మంచి స్పందనే లభిస్తూ ఉంది. చాలా మందికి ధనప్రాప్తి కలగాలి అన్న కోరిక ఉంటుంది. దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ ఆల్రెడీ చేశాము. ఇక చేస్తూనే ఉంటాం. తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ధనానికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ కావాలి అన్నా, మీ జాతకాలకు సంబంధించి కావాలన్నా, వాస్తుకు సంబంధించి కావాలి అన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురువుగారి అపాయింట్మెంట్‌కి సంబంధించిన వివరాలు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు అపాయింట్మెంట్ లభిస్తుంది, ఎప్పుడు అందుబాటులో ఉంటారు, ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతుంది. తప్పకుండా మీ జాతకాలకి సంబంధించిన వివరాలు గురువుగారు మీతోనే మాట్లాడటం జరుగుతుంది. ఇక ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాం. లక్ష్మీదేవికి సంబంధించి గురువుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ధనప్రాప్తి అనేది చాలా మందికి అవసరమైన టాపిక్ గురువుగారు. యాక్చువల్‌గా చాలా మంది, కాకపోతే లక్ష్మీదేవి మన ఇంట ఉంది లేదా వస్తుంది, ధనప్రాప్తి మనకి వచ్చే అవకాశం ఉంది. ఏవైనా సూచనలు కనిపిస్తాయా ఇంట్లో? ధనప్రాప్తి కలిగే ముందు అవును. మనకి ఎలాంటి సూచనలైనా కనిపిస్తూ ఉంటాయా? అవి చెప్పండి. తప్పనిసరిగా అమ్మ. మనం లక్ష్మీదేవి ఆగమనాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంట్లోకి రావాలి, తిష్ట వేసి ఉండాలి. మరి ఒకే చోట తిష్ట వేస్తే మిగిలిన వాళ్ళకి కావాలి కదా. అవును. కానీ ఇక్కడ లక్ష్మీదేవికి స్వరూపం అంటూ ఎక్కడ ఓ మాట చెప్పాలి అంటే ఇలా ఉంటుందని చెప్తుంటాం మనం. ఉమ్, కానీ ఎక్కడ ఏ స్వరూపంలో అమ్మవారు ఏ ఇంట నిలుస్తుందో చెప్పడం కష్టం. ఉమ్, ధన సంపద కావచ్చు, విద్యా సంపద కావచ్చు, జ్ఞాన సంపద కావచ్చు, ఇట్లాంటి రకరకాల సంపదలు. అంటే అష్టలక్ష్ముల్లో ఏవైతే ఎన్ని రకాలైతే 8 రకాలు ఉన్నాయో ఒక్కొక్క రకమైనటువంటి లోపం ఒక్కొక్కరికి కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్క సంతానం ఉండదు. కొంతమందికి ఎంత ప్రయత్నిస్తున్నా విజయం అనేది చేకూరదు. ఉమ్, సో విజయలక్ష్మి కావాలి, సంతాన లక్ష్మి కావాలి, సౌభాగ్యలక్ష్మి కావాలి, అవును. ధాన్యలక్ష్మి కావాలి, ధనలక్ష్మి కావాలి. అవునా? ఇట్లానే ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఒక ఆలోచన, నాకు ఇది కావాలి అనేటువంటి. అవును. వీటిల్లో ఏది కావాలి అన్నా తప్పనిసరిగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి. రైట్. నిజంగా ఒక మాట చెప్పాలంటే కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి అంటే మంచి వ్యక్తులు పని మనుషులుగా దొరక్కపోవడం కూడా అలక్ష్మి అనే చెప్తా. ఉమ్, ఉమ్, లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడమే అది కూడా. అంటే మనకుండేటువంటి అష్టైశ్వర్యాల్లో మంచి దాసీ జనం దొరకడం కూడా లక్ష్మీ అనుగ్రహమేట. ఉమ్, ఉమ్, ఇలాంటి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని చెప్పడానికి, మన ఇంటికి వచ్చింది, తప్పనిసరిగా మనం కాపాడుకోవాలి, మనం మంచిగా ఉండాలి, లక్ష్మీదేవిని మన ఇంట సిరులు పండించేటువంటి స్థితికి మనం తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు లక్ష్మీదేవి గమనాన్ని ఏ విధంగా మనం గమనించాలి అంటే, ముఖ్యంగా నిజంగా అలక్ష్మి అనేది అసలు ఎక్కడ ఉంటుంది అనేది నేను స్పష్టంగా నమ్మేటువంటిది ఉమ్, అశుభ్రతలో ఉంటుందని చెప్తా. ఉమ్, ఎక్కడైతే శుభ్రత ఉండదో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. గ్యారెంటీ. ఉండదు. ఉమ్, శుభ్రంగా ఉండాలి తప్పనిసరిగా. మనం మాత్రం శుభ్రంగా మంచిగా స్నానం చేస్తాం, మంచి బట్టలు వేసుకుంటాం. ఉమ్, ఇంట్లో మాత్రం విడిచేసిన బట్టలు ఒక మూల ఉంటాయి. ఉమ్, ఎక్కడ పడితే అక్కడ డస్ట్ ఉంటుంది. ఆ చిమ్మడం కూడా ఇప్పుడు మనం ఏదైతే జాడు కొడుతుంటారో అది కూడా ఏ మూలకి పడితే ఆ మూలకి నెట్టేస్తుంటారు. ఉమ్, అది ఒక్కోసారి తీసి పక్కన పడేస్తుంటారు. రైట్. అది మొత్తం అంటే ఏదైతే అశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు. ఉమ్, నిజంగా మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. లక్ష్మీదేవి గమనం గనక మన ఇంట్లోకి రాబోతుంది ఉమ్, అని చెప్పే లక్షణాలలో ముఖ్యంగా మానసికమైనటువంటి అభద్రతాభావం, బద్ధకం ఉమ్, ఏదైతే ఉంటుందో మనం చూడండి, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి చేద్దాం. కానీ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనుకునేటువంటి సమయంలో మాత్రం మనకు ఉండేటువంటి అభద్రతాభావం కావచ్చు, లేదంటే బద్ధకం కావచ్చు, ఇవన్నీ కూడా పట్టాపంచలైపోయి మనం లేవాలి, మనం ఈ పని చేయాలి, ఈ సమయానికి ఈ పని చేయాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి మన మనస్సు రావడం అనేది లక్ష్మీదేవి ఆగమనానికి మొట్టమొదటి చిహ్నం. అది ఉమ్, ఒక గుర్తు. ఉమ్, అంటే మనలో బద్ధకం వెళ్ళిపోవటం. ఉమ్, తర్వాత ఇంట్లో లక్ష్మి, ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటాం, కుంకుమ బొట్టు పెడుతూ ఉంటాం, ఉమ్, లేదు అంటే అమ్మవారికో దేవుడికో పెడుతూ ఉంటాం. ఉమ్, ఉన్నట్టుండి కుంకుమ భరణ కింద పడిపోతుంటుంది. ఉమ్, ఉమ్, అది చాలా మంది ఒక అశుభంగా భావిస్తుంటారు, భయపడుతుంటారు. అవును. అరే లక్ష్మీదేవి అమ్మవారు కుంకుమ పోయింది ఎట్లా ఇదని. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అని చెప్పడానికి ఒక గొప్ప గుర్తు ఏమిటి అంటే, మన చేతిలో ఉండేటువంటి, మన కావాలని చెప్పి కింద పడేయడం కాదు, ఉమ్, అనుకోకుండా అప్రయత్నంగా మన చేతిలో ఉండేటువంటి కుంకుమ భూదేవి తీసుకుంటుంది తప్పనిసరిగా. ఓకే. ఉమ్, దీనివల్ల కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది, రాబోతుంది అని చెప్పడానికి ఒక ఒక గుర్తుగా సూచన. చెప్పవచ్చు ఉమ్, తప్పనిసరిగా. ఉమ్, అంతేకాకుండా కొబ్బరికాయ కొడతాం.
హ్మ్. హ్మ్. కదా! దేవాలయాలకు వెళ్ళినప్పుడు గానివ్వండి, ఇంట్లో గానివ్వండి. అవును. కొబ్బరికాయ కుళ్ళిపోతూ ఉంటుంది. హ్మ్. ఇది కూడా చాలా మంది సెంటిమెంట్‌గా ఫీల్ అవుతుంటారు. హ్మ్. అమ్మో! ఏదో అయిపోతుంది అదని. హ్మ్. హ్మ్. అలా కుళ్ళిపోయిన వెంటనే ఇంకో కొబ్బరికాయ కొట్టడం అనేది మన ధర్మం. అవును. అలా కుళ్ళిపోవడం కూడా లక్ష్మీదేవి అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని చెప్పడంలో ఇంకొక గుర్తు. ఓకే. అలానే హ్మ్. కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తుంటుంది. అవును. హ్మ్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే షాపుల్లో పువ్వు బయటికి కనపడుతుంది. ఒకప్పుడు కొబ్బరి పీచు ఎక్కువగా ఉండేది కాబట్టి ఆ పైన ఉండేటువంటి మొలక కనపడేది కాదు. హ్మ్. నిజంగానే అప్రయత్నంగా మనం కొబ్బరికాయ కొడితే దాంట్లో పువ్వు వచ్చేది మంచిది హ్మ్. ఉండేది. హ్మ్. ఇప్పుడు కొంతమంది వాంటెడ్లీ తీసుకుంటున్నారు. అలాంటి కొబ్బరికాయలు తీసుకొని కొడుతున్నారు. అలాంటి హ్మ్. వాటి వల్ల కాదు. అప్రయత్నంగా మనం ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక పుష్పం వస్తుందో అది ఇంట్లోకైనా, గుళ్ళో అయినా సరే, ఎక్కడైనా సరే. దాని ద్వారా కూడాను లక్ష్మీదేవి వస్తుంది, మన ఇంట్లోకి రాబోతుంది అని చెప్పడానికి అదొక గుర్తుగా ఉంటుంది. రైట్. అంతేకాకుండా వీటన్నిటికంటే కూడా లక్ష్మీదేవి స్వయంగా మన దగ్గర భోజనం కానీ, భిక్ష గాని తీసుకోవడానికి ఏదో ఒక రూపంలో మన దగ్గరకొస్తుంది. ఓకే. అది ముత్తైదువు రూపంలో తప్పనిసరిగా మన దగ్గరికి హుహు. ఏదో ఒక విధంగా వస్తుంది. హ్మ్. అందుకని మనం చూడండి, శ్రావణ మంగళగౌరి వ్రతాలు, శ్రావణ శుక్రవార అవును. వ్రతాలు, అవును. ఏదైనా చేసుకుంటూ పండగలొచ్చినప్పుడు ఉంటాం. అందరికీ పసుపు, కుంకుమ బొట్టు పెట్టడాలు, హ్మ్. బ్లౌజ్ జాకెట్ బట్టలవి పెడుతూ ఉంటాం. శనగలవి ఇస్తూ ఉంటాం. ఇవన్నీ దేనికంటే మనకు తెలియకుండానే లక్ష్మీదేవి ఎప్పుడొచ్చిందో, వాళ్ళ స్వరూపంలో వచ్చిందేమో, వాళ్ళని మన ఇంట్లో ఉండమని చెప్పడం. అంటే వాళ్ళకి లక్ష్మీదేవికి గౌరవంగా పూజ చేయటం. హ్మ్. హ్మ్. కాబట్టి లక్ష్మీదేవి మనకు తెలియకుండానే ఒక ముత్తైదువు రూపంలో మన దగ్గరకొచ్చి ధనం కావచ్చు, ఆహారం కావచ్చు, వస్త్రం కావచ్చు, ఏదో ఒక విధంగా మన ఇంటి దగ్గరికి వచ్చి తప్పనిసరిగా మన దగ్గర నుంచి ఒక సహాయం ద్వారా హ్మ్. ఆవిడ అనుగ్రహాన్ని అంటే మన దగ్గర నుంచి తీసుకొని ఆవిడ అనుగ్రహాన్ని మనం ఇచ్చేదంతా ఓ రూ. 10 ఇస్తాం. మహా అయితే హ్మ్. ఒక చీర ఇస్తాం. లేదంటే కొద్దిగా భోజనం పెడతాం ఓ పూట. మనం పెడుతున్నదంతా కొద్దిగా. హ్మ్. కానీ దీని ద్వారా అమ్మవారు సంతృప్తి పడి మనకిచ్చేది ఎంత? అఖండ లక్ష్మి అనుగ్రహం. ఓకే. అవునా? హ్మ్. సకలైశ్వర్య ప్రాప్తి. హ్మ్. అష్టలక్ష్ముల అనుగ్రహం. రైట్. ఇవన్నీ కూడాను శుభ సూచకాలే అని చెప్తాం. హ్మ్. లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అని చెప్పడానికి ఇవన్నీ కూడా గుర్తులుగా చెప్పబడుతూ ఉన్నాయి. రైట్. వీటిల్లో ఏది జరిగినా కొబ్బరికాయ కుళ్ళిపోయినా అశుభం అని మాత్రం ఎక్కడా అనుకోకూడదు. బాధపడకండి. హ్మ్. దానివల్ల శుభమే జరుగుతుంది. కొబ్బరికాయ పువ్వు రావడం వల్ల కానివ్వండి, కుంకుమ భరణ కింద పడ్డా, పసుపు మనకు తెలియకుండా కింద పడిపోతున్నా, హ్మ్. అందుకనే ముఖ్యంగా ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గులు వేయండి, ముగ్గులు వేయండి, ముగ్గులు వేయండి అని చెప్తూ ఉంటాం. పసుపు రాయండి, కుంకుమ బొట్టు పెట్టండి. హ్మ్. లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి ముఖ్యంగా మనం చేయాలి ఇవి. రైట్. హ్మ్. రావాలని ఆవిడ ఇంటి దాకా వచ్చినా మనం లోపలికి రానివ్వకపోతే ఏం చేస్తాం? అవును. అవునా? సో, హ్మ్. ఆవిడ రావాలి అంటే కనీసంగా మనం చేయాల్సినటువంటి విధానాలు ఏవైతే విధి హ్మ్. విధానాలున్నాయో అవి పాటిస్తే తప్పనిసరిగా లక్ష్మీదేవి మీ ఇంటికొస్తుంది. మీ ఇంట ఉంటుంది. నిలవ ఉండి మీ పిల్లల్ని, మిమ్మల్ని, మీ భవిష్యత్ తరాల్ని కూడా ఆవిడ అనుగ్రహంతో సుఖజీవనాన్నిచ్చి సకలైశ్వర్య ప్రాప్తి కలుగజేస్తుంది తప్పనిసరిగా. రైట్. చాలా చాలా చక్కటి వివరణ గురుగారు. ముఖ్యంగా కొబ్బరికాయకి సంబంధించి, కుంకుమకి సంబంధించి చాలామంది అశుభం అవును. అనుకుంటారు. కానీ మీరు చెప్పిన ఈ వివరణ ఏదైతే ఉందో ఇక నుంచి తప్పకుండా అందరూ పాజిటివ్‌గా తీసుకుంటారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.